తెలుసా? 9 కాదు, భారతీయుల లెక్క ప్రకారం 7. మంద, అమరేడ్య, భూపుత్ర, సూర్య, శుక్ర, బుధ, ఇందవక 7 రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అందరికీ తెలుసు ఆ విషయం. అది గ్రహణం అప్పుడు కనిపించేదాన్ని రాహువు కేతువు అంటారు. నవగ్రహాల్లో అవి బలీయమైనవి కావు. వాటి గురించి అంత పట్టించుకోవలసిన పనుల. మన కర్మకాలి, మన జాతకాల్లో ఈ మధ్య రాహుకాలం కూడా ప్రవేశించింది. క్యాలెండర్లో రాసేస్తారు. రాహుకాలాన్ని పూర్వకాలం మా చిన్నతనంలో ఎవడూ పట్టించుకోలేదు. అది తమిళనాడు వాళ్ళు పట్టించుకుంటారు, మనం పట్టించుకుంటాం. ఎందుకంటే వాడిది సౌరమానం. చాంద్రమానంలో రాహుకాలం అంత ముఖ్యం కాదండి. మనకి ప్రతీదీ పిచ్చి నమ్మకాలు ఎక్కువైపోయాయి. రాహుదోషం, కేతుదోషం పట్టాయి, చేతికో తోరణాలు కట్టాయి, వరుసగా తోరాలు కట్టాయి. ఈ చేతికో 10, ఈ చేతికో 10 కట్టాయి. ఇంత ఆత్మవిశ్వాస రహితుడు ఎవడో ఉండడు. నువ్వు చేతికి తోరాలు కడుతున్నావంటే నీ మీద నీకు నమ్మకం లేదన్నమాట. ఎక్కడో ఉండే గ్రహాలు, భూతాలు, ప్రేతాలు నిన్ను రక్షిస్తాయి. అన్ని నువ్వు రక్షించుకోలేవు. ఇక్కడ బలహీనత ఈ కట్టడం అంతా కూడా. ఊరికే ఎవరో ఏదో చెప్పగానే కట్టేయడమే. వాడు దానికోసం డబ్బులు ముందు ఫ్రీగా ఇస్తాడు, తర్వాత డబ్బులు వసూలు చేస్తాడు. ఇక అక్కడి నుంచి భయం పడతాడు. అది తీసావంటే ఏం తీస్తే అవుతుంది, తీసి చూడండి ఏమవుతుందో. ఇలాగే పెట్టేస్తున్నారు నమ్మకాలన్నీ. అందుకే నేను విజ్ఞానంతో మొదలు పెడుతున్నానమ్మా, అజ్ఞానంతో మొదలు పెట్టట్లా.